లేడర్ నట్ ఎలా వేయాలో చూస్తాము. చూడండి నీట్‌గా అయితే వచ్చేసింది కదా లేడర్ నట్టు. చూడండి 7th స్టెప్ నుంచి మనము 8th స్టెప్ నుంచి బాస్కెట్ అనేది చేంజ్ చేసి వస్తుంది. నీట్‌గా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈ బాస్కెట్ వేయడానికి, హ్యాండ్ బ్యాగ్ వేయడానికి 2 కలర్స్ తీసుకున్నాను. వైట్ అండ్ డార్క్ పింక్. ఓకేనా, డార్క్ పింక్ తీసుకున్నానండి. మీకు కనిపిస్తుంది కదా, నీట్గా అయితే వచ్చిందండి. బటన్ ఈ హ్యాండ్ బ్యాగ్కి ఎంత నీట్గా వచ్చింది అనేదని చూపిస్తున్నా చూడండి. అటాచ్మెంట్ కూడా నేను క్లీన్గా అయితే పెట్టేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే స్కేల్లో 5 ఫీట్స్ 5.5 ఫీట్స్ తీసుకున్నానండి. నేను 5 ఫీట్సే తీసుకున్నా. మీరు హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి, అప్పుడే మీకు సరిగ్గా పోతుంది. మీరు తీసుకునే వైర్ అయితే చాలా మెలీసన్గా ఉంది అంటే తక్కువే తీసుకోండి, సరిపోతుంది. మీరు తీసుకునే వైర్ కొంచెం థిక్నెస్గా ఉంది అంటే ఎక్కువ తీసుకోవాలండి. 5.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2 వైర్లని సమంగా అంటే ఒక 16 వైర్లు కట్ చేసుకోవాలి. 5.5 ఫీట్స్తో ఒక వైర్ తీసుకొని రన్నింగ్ వైర్లో జాయిన్ చేస్తున్నా చూడండి. ఫోల్డ్ చేసుకోవాలి, 2 ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని ఒక 10 సెంటీమీటర్స్ తక్కువ రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వైర్ కన్నే ఆ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఆ వైర్ని 10 సెంటీమీటర్స్ తక్కువ కట్ చేసుకోవాలి. 10 సెంటీమీటర్స్ అనేది మనం రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. అది కింద వైపు వచ్చేటట్టు బేసిక్ నటే వేస్తామండి. మనం కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని ఈ రన్నింగ్ వైర్ని రైట్ హ్యాండ్లో పెట్టుకొని ఆ లోపల ఇన్సర్ట్ చేసి టైట్ చేసుకోవాలి. ప్రతి నాట్ని ఈక్వల్గా ఉందా లేదా అనేదాన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలండి. నేను చూపించినట్టు ఈక్వల్గా వచ్చేటట్టు మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎటువైపు అయితే తక్కువ ఉందో అటువైపు నుంచి నొక్కారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను రన్నింగ్ వైర్ ఆపోజిట్ తీసుకున్నాను కదా, అక్కడ నుంచి చూస్తున్నా నాకైతే తక్కువ ఉంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇదన్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేస్తున్నా చూడండి, 10 సెంటీమీటర్స్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. అలా ఒక్కొక్క దానికి కాకుండా ఒక్కసారి మనం మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైర్ కూడా నార్మల్ నట్, బేసిక్ నట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. రన్నింగ్ వైర్ మర్చిపెట్టేసి మనం పెట్టుకున్న ఈక్వల్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ 5 ఫీట్స్ తీసుకున్నాం కదా, దాన్ని మర్చిపెట్టి కరెక్ట్గా ఉందా లేదా అనేసి నాట్ వేసి చూసుకోవాలండి. చూడండి, ఎడ్జెస్ కరెక్ట్గా రావాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ నాట్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు థర్డ్ లూప్ క్రియేట్ చేయడానికి ఈక్వల్గా ఆ వైర్ని మర్చిపెట్టుకొని రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసేసి ఆ లూప్లో ఇన్సర్ట్ చేసి టైట్ చేయాలండి. బేసిక్ నట్ వేయడం అందరికీ వస్తుంది అనుకుంటున్నాను. రాకపోతే పైన ఐకార్డ్లో నేను లింక్ అనేది ఇస్తాను, మీరు చూడండి. అలా లేకపోతే నేను కింద కామెంట్ బాక్స్లోనే పిన్ చేసి పెడతాను చూడండి. అలా చూడండి, నెక్స్ట్ వైర్స్ని అన్నీ జాయిన్ చేయాలండి. మొత్తం 16 వైర్లని జాయిన్ చేసేసి చూపిస్తాను చూడండి. జాయిన్ చేస్తున్నాను కదా, ఒక్కొక్కటి అలాగే జాయిన్ చేసుకుంటూ సమంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు బాస్కెట్ వేయడానికి నీట్గా ఉంటుంది. సో నాకైతే ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, నేను చూపించినట్టు అన్నీ జాయిన్ చేసుకోండి. నేనైతే వీడియో ఫాస్ట్గా అయితే పెడుతున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి.
చూడండి లాస్ట్ నాట్ అయితే జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేసి ఈక్వల్గా ఉందనేది అన్నిటి చెక్ చేసుకోవాలి. నేను చూపించినట్టే చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రన్నింగ్ వైర్ కట్ చేయాలి కదా, అన్నీ కరెక్ట్గా జాయిన్ చేసామా లేదా అనేది చూసుకోండి. 16 వైర్లు నేనైతే జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఆ ఈ లాస్ట్ని దగ్గర పెట్టుకొని మనము ఈడ్చి బట్టి మనం 10 సెంటీమీటర్స్ తక్కువ వదిలాము కదా, దాంట్లోకి మనం కట్ చేసుకోవాలి. ఒక్కసారి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆ తర్వాత పైన నాట్ వేయాలి. అంటే ఇది సెంటర్ లైన్, దానికి పైన అనేసి ఈ పక్క వదిలాం కదా, ఆ వైర్ నుంచి మనం కొలత తీసుకుంటే సరిపోతుంది. చూడండి రన్నింగ్ వైర్ని మడిచిపెట్టుకొని ఆ పై వెళ్తున్న వైర్ని దాంతో ఇన్సర్ట్ చేసి నాట్ అయితే టైట్ చేయాలి. ఇప్పుడైతే పై వైర్ని మనం మెజర్ తీసుకునే పని లేదు. ఇటు సైడ్లో వచ్చుంటే వైర్ని మనం మెజర్ తీసుకోవాలి. చూడండి ఆ పక్క ఉన్న వైర్స్తో మనము నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేనైతే స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. ఆ పక్కనే వచ్చే నాట్స్లో మనం నాట్స్ వేసుకుంటూ వెళ్ళి ఆ లాస్ట్ కొరకు వేసుకొని ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనము కట్ చేసుకునేయాలి, సరిపోతుంది. ఇలా పై వైపు 2, కింద వైపు 3 వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, సెంటర్ వైడ్ నుంచి పై వైపు 2, కింద వైపు 3 వేసుకొనేసి చూపిస్తాను. సెంటర్ మార్క్ అనేది గుర్తుపెట్టుకోవాలండి, అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి నేనైతే 6 నాట్స్ వేసేసాను. సెంటర్ నాట్ని మెజర్మెంట్స్ చూసుకున్నాను, కట్టి పెట్టాను. పైన వైపు 2, కింద వైపు 3 వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా, ఆ నాట్ అనేది లూజ్ చేసేస్తామంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ తీసుకుందామండి. నేనైతే వైట్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకున్నా, పింక్ కలర్లోనే బేస్ అంతా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ నాట్ నుంచి మనము రన్నింగ్ వైర్తో జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను మడిచిపెట్టినట్టు మీరు మడిచిపెట్టుకొని చెక్కడానికి ఎంత అయితే అవుతుందో అంత వదిలేసి నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను చూపించినట్టు వేసుకోండి. మళ్ళీ బేసిక్ నట్ అందరికీ వేసేకి వస్తుంది కదా, అందుకనేసి నేను క్లియర్గా అయితే చెప్పడం లేదు. అన్నీ వేసుకుంటూ ఆ నెక్స్ట్ నాట్తో వేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ వేసుకుంటూ ఆ కార్నర్ తిప్పడం ఎలా అనేది కూడా చెప్తాను చూడండి. నేనైతే స్పీడ్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది బేసిక్ నటే కదా, అందుకనేసి స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఏ నాట్ వస్తుందో ఒక్క వైర్ వదలకుండా అన్ని వైర్స్తోనూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే ఫస్ట్ కార్నర్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి ఫస్ట్ కార్నర్ కదా, నేను చూపించినట్టు ఇదేం చాలా కష్టం అయితే అస్సలు కాదండి. చూడండి ఆ నెక్స్ట్ మనం పక్కగా తిప్పుకొని మళ్ళీ అదే నాట్ రన్నింగ్ వైర్ మడిచిపెట్టేసి ఆ వైర్, ఈ బాస్కెట్ వైర్ని ఆ లోపలికి ఇన్సర్ట్ చేసేసి టైట్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి రెక్టాంగిల్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ వస్తుంది. అంటే మూడు తిప్పడం ఎంత కష్టమైతే అస్సలు కాదండి. చూడండి రెక్టాంగిల్ తర్వాత స్క్వేర్ షేప్, ఆ నెక్స్ట్ వైర్స్తో మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ కార్నర్ తిప్పడం అనేది చాలా కష్టం అనేది కాదండి. బిగినర్స్ అందరూ భయపడతారు ఎలా కార్నర్ తిప్పాలి అనేసి, అదైతే కాదండి, చాలా ఈజీగా అయితే తిప్పేయచ్చు. ఇది చూడండి నేను సెకండ్ కార్నర్ కూడా తిప్పుతున్నాను. సెకండ్ కార్నర్ కూడా అంతే ఈజీ అండి. కార్నర్లో మాత్రమే కింద బేస్ వేసేటప్పుడు మాత్రమే మనకి రెక్టాంగిల్ ఉంటుంది, పైకి వేస్తూ వెళ్తూ ఉంటే అది కూడా స్క్వేర్ షేపే వచ్చేస్తుందండి. ఫస్ట్ కార్నర్ తిప్పడం మాత్రమే మనకి రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది, మిగతావన్నీ మనకి నార్మల్గా స్క్వేర్ షేపే కనిపిస్తుందండి ఆ గ్యాప్ అనేది. చూడండి నేను సెకండ్ వేసేసాను. థర్డ్ కార్నర్ దగ్గరికి ఈ పక్కనే ఉన్న వైర్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ నాట్స్ వేసుకుంటూ బేసిక్ నాట్ వెళ్ళిపోవడమే. నేనైతే స్పీడ్గా చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో స్పీడ్గా ఉంది అని అనుకుంటే కామెంట్ చేయండి. రాబోయే వీడియోస్లో నేను స్లోగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2గా పార్ట్ 1గా. ఇదైతే పార్ట్ 1గానే అయితే నేను అప్లోడ్ చేశాను, పార్ట్ 2 అనేది లేదండి.
బాస్కెట్ వేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ అయిపోతే వైరు మనం వేస్తూ ఉంటే ఫోల్డ్ అయిపోతుంది. దాన్ని అడ్జస్ట్ తీసుకొని పైకి పెట్టామంటే ఇవనేది ముడతలు అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత బాస్కెట్ నీట్గా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే థర్డ్ కార్నర్కి వచ్చేసామండి. సేమ్ ఫస్ట్ కార్నర్ సెకండ్ కార్నర్ ఎలా తిప్పామో అలాగే ఈ థర్డ్ కార్నర్ కూడా అలాగే తిప్పాలి. ఇక్కడ కూడా ఒక మూలలో మాత్రం రెక్టాంగిల్ అనేది వస్తుంది చూడండి. అప్పుడప్పుడు ఫోల్డ్ అయిపోతుంది. దాన్ని తీసి తీసి వేసుకోవాలండి. చూడండి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా ఫోర్త్ కార్నర్ దగ్గర కూడా వచ్చేసాము. ఫోర్త్ కార్నర్ కూడా అలాగే తిప్పాలండి. రన్నింగ్ వైర్ మడిచిపెట్టేసి ఈ బాస్కెట్ వైర్ ఉంది కదా దాంతో ఇన్సర్ట్ చేసి టైట్ చేస్తే నాట్ టైట్ అయిపోతుంది. క్రాస్గా అయితే ఫోల్డ్ చేసుకొని బాస్కెట్ని మనం నాట్ అయితే వేసామంటే మనకి ఎలా ఫ్లెక్సిబుల్గా ఉందో అలా మనం తిప్పుకుంటూ వేసుకోవాలి. చూడండి మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా నాట్, ఆ నాట్ దగ్గర నుంచి మళ్ళీ ఎండింగ్ నాట్ వరకు వచ్చేసాము. ఫస్ట్ నాట్ వరకే వచ్చేసామండి. ఇప్పుడైతే లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అప్పుడు రన్నింగ్ వైర్ని లోపల వైపు మడిచిపెట్టేసి కొద్దిగా ఈ ఫస్ట్ నాట్ వేసాం కదా ఆ నాట్ని లూజ్ చేసేసి చూడండి నేను చూపించినట్టు లూజ్ చేయండి. లూజ్ చేసేసి పైకి నొక్కామంటే ఆ నాట్ అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిన నాట్లో మనము ఈ రన్నింగ్ వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలండి. లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఆ పై వెళ్తుంది కదా ఆ ఫస్ట్ నాట్లో పైకి వెళ్తుంది కదా వైరు, ఆ వైర్ని తీసి ఈ రన్నింగ్ వైర్ మనం మడిచిపెట్టాం కదా ఆ వైర్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేసి నాట్ అయితే టైట్ చేయాలండి. ఎటు వెళ్ళే వైర్ని అట్నే టైట్ చేసామంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. మనం లేడర్ నాట్ వేసినది కూడా కనిపించదండి. ఎక్కడ జాయిన్ చేసామనేది కూడా కనిపించదు. చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసింది. బాక్స్ మీద ఆ నాట్ మీదే నాట్ క్లియర్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం వదిలాం కదా ఆ వైర్ చెక్కడానికి, అది ఎటు వెళ్తుందో అటు ఒక 6 or 5 నాట్స్కి మనము ఇన్సర్ట్ చేసేయాలండి. ఇన్సర్ట్ చేసేసి నాకైతే ఎక్కువ అనిపించి కట్ చేసేస్తాను చూడండి. చూడండి వైర్ అయితే నేను ఒక 6 or 7 నాట్స్కి చెక్కేసాను, కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఆ రన్నింగ్ వైర్ మనం లోపల పట్టాము కదా అది ఆ పక్క నాట్లోనే తెచ్చుకొని మళ్ళీ నాట్ అనేది సెకండ్ రో అనేది వేయాలండి. నేను చూపించినట్టే మీరు వేయండి సరిపోతుంది. చూసారా నీట్గా అయితే సరిపోతుంది కదా. ఇక్కడ వచ్చేసి నేనైతే చాలా స్ట్రాంగ్ ఉన్న వైర్ తీసుకున్నాను. నేను 5.5 ఫీట్స్ తీసుకున్నాను. మీరు కొంచెం లైట్గా ఉండేది అయితే తీసుకున్నారంటే గ్లాస్ వైర్ తీసుకున్నారంటే 5 ఫీట్సే సరిపోతుంది. నేనైతే థిక్నెస్ ఎక్కువ ఉన్నదని తీసుకున్నాను. అందుకనేసి మీకు 5 ఫీట్స్ చెప్పాను, 5.5 చెప్పాను. ఓకేనా. మీరు 5.5 బిగినర్స్ అయితే 5.5 తీసుకోండి. క్లియర్గా అయితే వస్తుంది, నాట్ బాగా వస్తుంది. చూడండి ఆ నెక్స్ట్ వైర్స్తో వేసుకుంటూ మొత్తము 7 నాట్స్ వేయాలండి. 7 నాట్స్ తర్వాత మనం కొన్ని చేంజెస్ చేయాలి, చూపిస్తాను. చూడండి నేను 7th నాట్ వేస్తున్నాను. పక్క వైర్స్ అన్నిటిని వేసుకుంటూ లేడర్ నాట్ వేసుకుంటూ వచ్చేసానండి. మళ్ళీ అయితే మీకు లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి పక్క నాట్స్తో బాస్కెట్కి నార్మల్ నాట్ ఎలా వేయాలో మీకు వస్తుంది కదా బేసిక్ నాటు. చూడండి నీట్గా అయితే స్లోగా అయితే చూపిస్తున్నాను. రన్నింగ్ వైర్ మర్చిపెట్టుకోవాలి. బాస్కెట్ పక్క ఉన్న వైర్ని తీసుకుంటూ ఆ లోపలికి చుట్టి ఇన్సర్ట్ చేసి టైట్ చేసామంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ నేను చూపిస్తున్నాను మీకు లేడర్ నట్ ఎలా వేయాలనేది.
ఆ రన్నింగ్ వైర్ లోపల వైపు మడిచిపెట్టుకొని ఈ పక్క ఫస్ట్ నాట్ వేసాం కదా, ఆ నాట్ని లూజ్ చేసి పైకి నొక్కామంటే లూజ్ అయిపోతుంది. ఆ వైర్లో మనం ఈ లూప్ని ఇన్సర్ట్ చేసేసి పై వెళ్తున్న వైర్ని తీసి ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి నాట్ని అయితే టైట్ చేసామంటే టైట్ అయిపోతుంది. లోపల వైపు ఇచ్చామంటే టైట్ అయిపోతుంది రన్నింగ్ వైర్ని. నీట్గా అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి నేను స్టెప్ బై స్టెప్ ఎలా వేసానో రన్నింగ్ వైర్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, క్లియర్గా కనిపిస్తుంది కూడా. అందుకే నేను వైట్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. చూడండి ఆ పక్క దాంతో తీసుకుంటూ ఇప్పుడు ఎయిత్ స్టెప్ వేస్తున్నాను. ఆ పక్క వైర్లో వేసుకుంటూ వెళ్ళడమే. ఇలా వేసుకుంటూ పక్క వైర్తో వేసుకుంటూ వెళ్ళాలండి. ఈ కార్నర్ దగ్గర వరకు వేసుకుంటూ రావాలి. మీకు స్లోగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న చేంజెస్ చేయాలి, చెప్పాను కదా చిన్న చిన్న చేంజెస్ చేయాలనేసి, అందుకే మీకు స్లోగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి కార్నర్ వరకు వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. కార్నర్ దాకా వేసుకున్నాం కదా, 2 వైర్స్ వేసేసాము. ఇప్పుడు చూడండి నేను చూపించినట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ బేస్ అనేది మనం 6 వేసాం కదా, 6 వేసాం కదా, మనం రెండు వైపులను పెట్టుకొని మిడిల్లో ఒక 2 వైర్స్ వస్తుంది కదా, అటువైపు 2 ఇటువైపు 2 వదిలేస్తే సెంటర్లో 2 వైర్స్ వస్తాయి కదా, ఆ 2 వైర్స్ని మనం నాట్ వేయాలండి. టైట్గా పట్టుకోవాలండి. అన్నిటినీ నాట్లన్నీ టైట్ చేసుకొని ఆ 2 వైర్స్ని పట్టి మనం నాట్ అనేది వేయాలి. చూడండి నేను చూపిస్తాను, అలాగే మీరు వేయండి. ఆ 2 వైర్స్ని కరెక్ట్గా మనం పట్టుకున్నామా లేదా అని చూసుకుంటూ ఆ 2 వైర్స్ని తీసుకుని నాట్ వేయాలి టైట్ చేసేసి. ఇప్పుడు రన్నింగ్ వైర్ మర్చిపెట్టేసి ఆ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్స్ని టైట్గా పట్టుకొని నాట్ అనేది ఆ రన్నింగ్ వైర్కి చుట్టేసి, ఇప్పుడు రన్నింగ్ వైర్ని పైకి పెట్టేసి చుట్టాము కదా ఆ వైర్ని ఆ పై వైపు ఉన్న లూప్కి ఇన్సర్ట్ చేయాలి. లూప్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ని అయితే టైట్ చేయాలండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు టైట్ చేయాలి, ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది. టైట్ అయితే చేసుకోవాలండి నీట్గా. బిగినర్స్ అయితే కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. టైట్ చేసామా సరిపోతుంది కదా, అక్కడ చూడండి కొంచెం మనం ఈడ్చి పట్టినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వైర్తో మనం వేసుకుంటూ కంటిన్యూస్ చేయాల్సిందే. రెండు వైపులా అలాగే వేయాలండి. చూడండి నీట్గా అయితే వేస్తున్నాను, రెండు వైపులా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. పక్కనే నాట్స్ వస్తాయి కదా, ఆ నాట్స్ని మనము ఒక్కదాన్ని కూడా వదలకుండా అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ రన్నింగ్ వైర్లో వేసుకోవాలి. ఎక్కడా కానీ నేను రన్నింగ్ వైర్ అనేది ఇప్పుడు కట్ చేయలేదు. నేను 14 వైర్స్ అంటే ఇప్పుడు 7 నాట్స్ వేసేసి 8 నాట్లో నేను ఇలా చూపించాను. అలాగే మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి. ఆ పక్క ఉన్న వైర్స్తో వేసుకోవాలి. ఆ క్రాస్ ఈ క్రాస్లో మాత్రమే మనం అనేది ఇది తీసుకోవాలండి. 2 వైర్స్ని తీసి నాట్ వేయాలి. బాస్కెట్ వేసే వాళ్ళకైతే ఇదేం చాలా కష్టమైనది కాదండి, చాలా ఈజీనే. చూడండి ఇంకో టర్న్కి వచ్చేసాము. మనము రెండు కార్నర్లు తిప్పాలి. ఇప్పుడు
చూడండి సెకండ్ వైపు 8 నాట్లోనే 8 రోలోనే సెకండ్ దగ్గరికి వచ్చేసామండి. రెండో నాట్ వేయాలి కదా, రెండు వైర్లు పట్టి అటు చూడండి నేను చూపించినట్టు మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. రెండు వైపులా 2 నాట్లు వదిలేసి మనం 6 నాట్స్ వేసాం కదా, అదే దాంతో మళ్ళీ 2 వైర్లు తీసుకొని నాట్ని అయితే టైట్ చేసుకొని రన్నింగ్ వైర్ మడిచిపెట్టేసి ఆ 2 వైర్లని నార్మల్ బేసిక్ నాట్ అనేది వేసుకోవాలండి. టైట్గా పట్టుకొని బేసిక్ నట్ వేసేసామంటే టైట్ అయిపోతుంది. కొంచెం టైట్ చేయాలండి. టైట్ చేసేసి నాటు వేయాలి. ఇప్పుడు ఆ పక్కన ఉన్న వైర్స్తో మనము నాటు వేసుకుంటూ వెళ్ళడమే. మళ్ళీ నేను చూపిస్తాను ఎలా అయితే ఈ లేడర్ నట్ ఎలా వేయాలో చూపిస్తానండి. మన ఛానల్లో నేను శివన్కన్ హ్యాండ్ బ్యాగ్ వేయడం కూడా నేను చూపించానండి. ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి. లాస్ట్లో అయితే నేను ఇస్తాను, లేదా ఐకార్డ్లో పైన ఇస్తాను లింకు, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ అనేది మీరు చూడొచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. మీరు ఒక్క లైక్ ఇచ్చేది ఇది చాలామందికి అనేది యూస్ఫుల్గా ఉంటుంది, చాలామందికి రీచ్ కూడా అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కూడా షేర్ చేయండి. చూడండి ఇప్పుడు 8th రోలో నేను మొత్తం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎండ్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ఎలా వేయాలి అనేది, లేడర్ నట్ ఎలా వేయాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. నాట్ అయితే రన్నింగ్ వైర్ మడిచిపెట్టుకోవాలి. నాట్ని లూజ్ చేసేసి ఆ లోపలికి ఇన్సర్ట్ చేసేసి పై వెళ్తున్న వైర్ని, ఆ నాట్ నుంచి పై వెళ్తున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. టైట్ చేసేసి ఆ పక్కన ఉన్న వైర్ని తీసుకోవాలండి. ఇప్పుడు 9th రోలో కూడా సేమ్ స్టెప్స్ అండి. 7 వరకు మనం ఏ స్టెప్స్ క్లియర్గా చేయము, ఆ తర్వాతే మనము క్లీన్గా అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి నేను 9th రోకి వేస్తూ ఉన్నాను. 9th స్టెప్ కూడా వేసేస్తున్నాను. చూడండి 9th స్టెప్లో కూడా ఎలాంటి చేంజెస్ లేదండి, అలాగే వేయాలి. మనమైతే 7th స్టెప్ వరకు ఎలాంటి చేంజెస్ చేయము. 8th స్టెప్ నుంచి 14th స్టెప్ వరకు మనము 14 లైన్ వరకు మనము చేంజెస్ అనేది చేయాలి. ఇప్పుడు చూడండి నేను అక్కడికి వచ్చేసాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ నాట్ 2 వైర్లను పట్టి వేసాం కదా, ఆ వైర్లో ఒక వైర్ లోపల వైపు ఉన్న వైర్ని కట్ చేసి లోపల వైపుకే ఇన్సర్ట్ చేసేయాలి అండి. ఇన్సర్ట్ చేసేసి ఆ 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లో ఒక వైర్ని తీసుకొని ఆ పక్కన ఉన్న వైర్ని తీసుకొని నాట్ అనేది వేయాలండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి వీడియోనైతే మూవ్ చేసి చూడండి, క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్లోగా అయితే చూడండి. ఆ 2 వైర్స్ ఉంటాయి కదా, ఆ 2 వైర్స్లో ఒక్క వైర్ని లోపల వైపు వెళ్ళే వైర్ని కట్ చేసి లోపలికి చెక్కేసి నీట్గా అయితే ఫినిష్ చేసేయాలి. తర్వాత పక్కనే ఉన్న వైర్ని, ఆ 2 నాట్లు వేసాం, నాటు ఉంది కదా, ఆ వైర్లో ఒక వైర్ మనం వదిలేసాం కదా, ఆ వైర్ తీసుకొని ఆ పక్కలో ఉన్న వైర్ని మళ్ళీ తీసుకొని 2 వైర్ని కలిపి నాట్ అనేది వేయాలి. అంటే మన ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం ఏం చెయ్యం, కానీ ఆ సైడ్స్ ఉన్నాయి కదా, రైట్ అండ్ లెఫ్ట్, ఆ సైడ్స్లో మాత్రమే ఈ చేంజెస్ అనేది చేస్తామండి. చూడండి నేను చూపించినట్టు ఆ నాట్ వేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేయాలి. నాట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ చేంజెస్ మాత్రమే ఈ బాస్కెట్లో ఉంటుంది, ఈ హ్యాండ్ బ్యాగ్లో. చూడండి ఆ నాట్ అనేది నేను వేస్తూ వెళ్తున్నాను, మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా.
ఇప్పుడైతే ఇంకో కార్నర్కి వచ్చేసామండి. 9th స్టెప్లోనే చూడండి, నేను చూపించినట్టు ఫస్ట్ ఎలా చూపించానో అలాగే ఉంది చూడండి. 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లో ఒక వైర్ని కట్ చేసి లోపలికి కట్ చేసి చెక్కేయాలి. తర్వాత పై వైర్ ఉంది కదా, ఆ వైర్ని ఆ పక్కలో ఉన్న వైర్ని తీసుకొని నాట్ అనేది వేయాలండి. టైట్గా అయితే చేసుకొని టైట్ చేసి ఆ వైర్ని అనేది నాట్ వేసుకోవాలి. బేసిక్ నాటే వేయాలి. వేసుకొని నాట్ అయితే టైట్ చేసుకుందామండి. నాట్ టైట్ చేసుకొని ఆ లోపల వెళ్తుంది కదా, ఆ వైర్ని కట్ చేసి లోపలికి చెక్కేయాలి. చూడండి, నీట్గా అయితే చెక్కేసి ఫినిషింగ్ అనేది అప్పటికప్పుడే వచ్చేయాలండి. నేనైతే మీకు చూపించాలనేసే వేస్తూ ఉన్నాను. ఆ పక్క వైర్లోనే వేసుకుంటూ వెళ్ళాలి. మీరు అప్పుడప్పుడు కట్ చేసే వైర్ని అప్పుడప్పుడే చెక్కేసారంటే నీట్గా అయితే వస్తుంది. ఆ వైర్స్ కూడా మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఇది చూడండి, నేను మళ్ళీ లేడర్ నాట్ ఎలా వేయాలో 9th రోలో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, లేడర్ నాట్ ఎలా వేయాలో మళ్ళీ చూపిస్తున్నాను. సేమ్ అలాగే రన్నింగ్ వైర్ లోపలికి మడిచిపెట్టేసి ఆ ఫస్ట్ నాట్ని లూజ్ చేసి పైకి నొక్కామంటే లూజ్ అయిపోతుంది. ఆ నాట్ నుంచి పైకి వెళ్ళే వైర్ని లోపలికి ఇచ్చి టైట్ చేసామంటే సరిపోతుంది. ఆ పక్కనే స్క్రాచ్గా తీసుకొని ఇప్పుడు 10th స్టెప్ వేస్తున్నాను. 10th స్టెప్లో అలా చేంజెస్ ఉంటుంది, కానీ మనము అటువైపు ఉన్నదాన్ని తీసుకున్నాము. ఈ 10th స్టెప్లో వచ్చేసి పక్కనే 10వ స్టెప్లో వచ్చేసి పక్కన వైర్ని తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, అలాగే చూసి నేర్చుకోండి. మీ బాస్కెట్ కూడా మీరు ఇలాగే ఫినిష్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియో అంతా ఫుల్గా చూసేసి తర్వాత బాస్కెట్ వేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు ఈ బాస్కెట్ వేయడం ఈజీనా కష్టం అనేది అర్థమవుతుంది. చూడండి, నేనైతే వేసేసాను కదా. ఇప్పుడైతే ఆ మనం 2 నాట్లు వేసాం కదా, ఆ పక్కన ఉన్నదంతా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పక్కనే ముందు వచ్చే నాట్లోనే తీసుకోవాలండి. అలా మీరు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు అనేది నేను తీసుకొని నాట్ అనేది టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. 10th దాంతో ఇలా 10వ స్టెప్లో ఇలా వేసుకోవాలి. 10వ స్టెప్లో ఇలా వేసుకొని వదిలేసాం కదా, ఆ వైర్ని కట్ చేసి మళ్ళీ లోపలికి చెక్కేయాలండి. ఆ పక్కనే ఉన్న వైర్ని మనం తీసి నాటు వేసుకోవాలి. మీరు అడగొచ్చు, మనము కట్ చేస్తే ఆ నాట్ అనేది లూజ్ అయిపోతుంది కదండి అట్లా అని. అలా అంతా ఏం కాదండి. మనం టైట్ చేసేసే కదా వేస్తున్నాము. టైట్ చేసేసి నాట్ కట్ చేసేసి అంటే ఆ వైర్ని కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి అది అనేది లూజ్ కాదండి, స్ట్రాంగ్ అయితే ఉండిపోతుంది. చూసారు కదా, నీట్గా అయితే వస్తుంది. అలా మనము మొత్తం ఇప్పుడైతే 10వ రో వేస్తున్నాం, 10వ లైన్ వేస్తున్నాం కదా. మొత్తం ఇంకా 4 లైన్లు వేయాలి. ఆ 4 లైన్లు మీరు క్లియర్గా అయితే వేయాలండి. నేను చూపించినట్టు నీట్గా అయితే వేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు 10th లైన్లోనే 10వ లైన్లోనే మనము రెండో వైపు నాటు వేస్తున్నాం చూడండి. ఆ 2 వైర్ని పక్కన వచ్చే వైర్ని తీసి నాటు వేసుకోవాలి. ఆ ఒక్క వైర్ని వదిలేసి లోపల వైపు ఉంది కదా, ఆ వైర్ని వదిలేసి కట్ చేసి మళ్ళీ లోపలికి చెక్కేయాలండి. నేను ముందు చెప్పినట్టే
మనము ఒకసారి అటువైపు వేస్తే ఫస్ట్ 2 నాట్స్ వేయాలి. 2 కరెక్ట్‌గా చూసుకొని 6 వైర్ అడుగు అనేది 6 వేసాం కదా! ఆ 6 వైర్‌లని చూసి నీట్‌గా ఆ 2 జాయింట్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడు, తర్వాత లెఫ్ట్ సైడు, మళ్ళీ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్ సరిగ్గా పోతుందండి. అలా వేసుకుంటూ వెళ్ళాలండి. కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి అంటూ 2 వైపులను వేసుకోవాలి. ఆ నాట్ని మనం టైట్ చేసుకుంటూ నీట్‌గా అయితే ఫినిష్ చేసుకోవాలండి. మొత్తం 14 వైర్లు వేసేసి నేను చూపిస్తానండి. 14 లైన్‌లు ఓకేనా? చూడండి ఇప్పుడైతే నేను 14 లైన్లు అయితే వేసేసాను. 7 లైన్లు నార్మల్గా వేయాలి. 8వ లైన్లో నుంచి మనం చేంజెస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలండి. 2 వైర్స్ నాట్స్ వేసుకుంటూ పై వరకు తీసుకువెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి కింద అయితే 14 అంటే కరెక్ట్గా ఒక లైన్ వెళ్ళిపో ఉండాలి. ఇటువైపు ఒక లైన్ అంటే మొత్తం వెళ్ళి 14 సైడ్లలో 14 నిల్చుండాలి. ఇప్పుడు ఆ నాట్ని కట్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇంతవరకు నేను రన్నింగ్ వైర్ అయితే కట్ చేయలేదు ఎక్కడ. చూడండి ఇప్పుడైతే కట్ చేసి లోపలికి చెక్కేస్తున్నాను. కొంచెం కష్టం అనిపిస్తుంది. అయితే మనం నీట్గా అయితే చెక్కుకోవాలండి. వేసిండి నాటును వదిలేసి తర్వాత నాటు నుంచి మనము చెక్కాలి. వేసిండి నాటులోని మనం చెక్కామంటే నాటు అనేది వచ్చేస్తుంది. మళ్ళీ వేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి నేను వైర్ ఏ పక్క అయితే తక్కువ ఉందో ఆ వైర్ని వేసిన నాటు వదిలేసి ఒక నాటు అంటే వేసిన నాటు వదిలేసి తర్వాత నాటు నుండి ఇన్సర్ట్ చేసేయాలండి. పూర్తిగా లోపలికి చెక్కేసి నీట్గా అయితే ఫినిష్ చేసుకోవాలి. 14 వైర్లు ఆపోజిట్ పొడవు కొంచెం ఎక్కువ ఉంది కదా, ఆ వైపు అయితే వదిలేసి తక్కువ ఉన్న వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేసేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే ఫినిష్ చేసేసాను. నీట్గా కనిపిస్తుంది కదా. మొత్తం హైట్ వచ్చేసి దీనికి 14 అడుగులు వేసేసామండి. ఇప్పుడు మొత్తం 14 వైర్లు మాత్రమే మిగులుతుంది. దాంతో నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి. ఏం లేదు, కలర్ అనేది నేను రన్నింగ్ వైర్ అనేది పింకే తీసుకొని ఉండాలి. నేనైతే వైటే తీసుకున్నాను. పింక్ అనేది తక్కువ ఉందనేసి వైటే తీసుకున్నాను. మీరైతే పింక్ తీసుకోండి, అప్పుడు చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి బేసిక్ నట్టే వేయాలి. వైట్ కలర్ తీసుకున్నాను, మీరు పింక్ కలర్ తీసుకుంటూ కూడా వేసుకోవచ్చు. లేదు మాకు కష్టంగా ఉంది మీరు చూపించినట్టే మేము వేస్తామన్నా కూడా వేసుకోవచ్చండి. అలా చెక్కడానికి వైర్ వదిలేసి నాట్ పక్కనే వేసుకుంటూ 4 రోస్ వరకు వేయాలండి. 4 లైన్లు వేసుకోవాలి. నేను చూపించినట్టే వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ నాట్ వేసేసి మనకి ఎంత కావాలో చెక్కడానికి అంతకు వదిలేసి కట్ చేసుకోవాలండి. వైర్ని కట్ చేసుకునేసి మళ్ళాక అదే వైర్ అటువైపు కూడా రన్నింగ్ వైర్ తీసుకొని మళ్ళీ ఇంకో లైన్ సెకండ్ లైన్ వేస్తున్నాను. చెక్కడానికి ఎంత కావాలో అంత వదిలేసి మనం నాట్ అనేది నార్మల్ బేసిక్ నాటే కదండి, బాక్స్ నాటు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా 4 లైన్స్ వేయాలి. తర్వాత ఒక్కటి తగ్గించుకుంటూ మనం లాస్ట్కి 2 నాట్స్ మాత్రమే తెచ్చుకోవాలండి. చూడండి అన్ని వైపులు వేసేసి నేనైతే చూపిస్తాను. నీట్గా అయితే చూడండి వేసేసాను. 4 లైన్లు కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకోవాలండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వేసుకోవాలి. నాట్ ఎటు వెళ్తుందో అటు మీరు లైన్స్లో వైర్ని మనం వదిలాం కదా చెక్కడానికి, దాన్ని మీరు చూసి నీట్గా అయితే చెక్కాలండి. చూడండి ఎటు వెళ్ళే వైర్ని అటు చెక్కేసి ఫినిష్ అయితే చేసేసాను నేను. మీరు కూడా అలాగే చెక్కేయండి. చాలామంది వచ్చేసి ఎలా వైర్ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా దొరుకుతుందండి. అలా లేదంటే షాపుల్లో కూడా దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అన్నీ దొరుకుతున్నాయి కదండి.
ఇక్కడ వచ్చి నేను ఫ్లవర్ వేస్తున్నాను. ఫ్లవర్ వేయడానికి 5 ఫీట్స్లో స్కేల్లో ఒక వైర్ అంటే వైట్ కలర్ తీసుకున్నాను. నీట్గా అయితే వస్తుందనేసి చూడండి, నేను ఫోల్డ్ చేసుకున్నట్టు రొటేట్ చేసుకొని ఫ్లవర్ అనేది నీట్గా అనేది వేసుకోవాలండి. నీట్గా వేసేసి నేను ఫిక్స్ చేసేది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫ్లవర్ అనేది మేక్ చేసేసానండి. నీట్గా అయితే ఒక చిన్న పూస ఒకటి తీసుకొని దాంతో ఇన్సర్ట్ చేసి మధ్యలో గ్యాప్ లేకుండా నీట్గా అయితే టైట్ చేసేసాను. నేను చూపించినట్టే మీరైతే ఫ్లవర్ లోపల ఇన్సర్ట్ చేసేసి బాస్కెట్కి నీట్గా అనేది ఫినిషింగ్ చేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లవర్ విడిపోకుండా ఉంటుందండి. మనం ఎన్నిసార్లు వేసినా తీసినా కూడా టైట్గా అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. చూడండి, నేను చూపించినట్టు టైట్ చేసుకుంటూ మళ్ళీ ఆ లోపల వైపు ఇన్సర్ట్ చేసి ఆ నాట్ నుంచి బయటకు తెచ్చుకొని మళ్ళీ ఆ ఫ్లవర్లోనే ఇన్సర్ట్ చేయాలండి పక్క నాట్ నుంచి. ఇలా మొత్తాన్ని ఇన్సర్ట్ చేసేసి మీకు నాట్ ఎంత కావాలి, ఆ ఫ్లవర్ టైట్గా నిలవాలంటే మీరు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చెక్కి కావాలంటే నీట్గా అయితే ఫినిష్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు మీరు ఫినిష్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, నీట్గా అయితే చెప్పుకోవాలండి. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అయినా పర్వాలేదు. నీట్గా అయితే మీరు నీట్గా ఫినిష్ చేసుకున్నారంటే క్లియర్గా అనేది కనిపిస్తుందండి. చాలామంది అనేసి కొరియర్ చేస్తారా, మాకు హోల్సేల్లో ఇస్తారా, హోల్సేల్లో అని అడుగుతున్నారు. సారీ అండి, నేనైతే ఎలాంటి సేల్ అయితే చేయడం లేదు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఆ థాట్ కూడా లేదు. రాబోయే రోజుల్లో కావాలంటే నేను అలా చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి, లోపల వైపు ఇన్సర్ట్ చేసేసి ఆ వైర్ ఎలా వెళ్తుందో అలా అనేది మనం ఇన్సర్ట్ చేసేస్తే సరిపోతుందండి. ఆ ఫ్లవర్ కూడా టైట్గా అయితే ఫిక్స్ అయిపోతుంది. చూసారు కదా, టైట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. మేమున్నది విలేజ్లో అండి. మీకు ఆ రీసౌండ్స్ నేను మాట్లాడేటప్పుడు మీకు పక్కలో ఏదైనా సౌండ్స్ వినిపించినాను మీరు అది చెవుల్లో వేసుకోకండి, ఎందుకంటే విలేజ్లో ఉన్నాం కదా, అలాగే ఉంటుంది. చూడండి ఎలా వెళ్తుందో అలా అనేది మనం టైట్ అనేది నాట్ని ఇన్సర్ట్ చేసి టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆ బాస్కెట్కి మనము ఇది వేయాలి కదా, అంటే లాక్ వేయాలి కదా. ఆ లాక్కి 2 వైర్స్ 2 ఫీట్స్లో అంటే రెండు వైర్లు 2 అడుగుల్లో స్కేల్లో తీసుకున్నాను. 2 అడుగులు తీసుకొని చూడండి అటు నుంచి లెక్కేసుకుంటూ మనం 16 వైర్లు తీసుకున్నాం కదా, 16 వైర్లో 8వ నాట్ దగ్గర ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆ పక్కలోనే తీసుకొని చూడండి కరెక్ట్గా ఎడ్జెస్ పెట్టుకోవాలి. ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని ఈడ్చి పట్టుకొని నేను చూపించినట్టు ఇప్పుడు ఫస్ట్ వైర్ తీసుకుంటున్నాను. ఇంటూ లాగా పెట్టేసి ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉండేదాన్ని ఇంటూ లాగా పెట్టాను కదా, ఆ లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది కింద వైపు ఉంది, దానికి కింద వైపు పెట్టేసి పై వైపు వచ్చేటట్టు చూడండి నేను నీట్గా అయితే పెట్టి టైట్ చేసుకున్నాను. నేను ఎలా అయితే పెట్టానో అలాగే మీరు పట్టుకోవాలండి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చేదాన్ని లెఫ్ట్ సైడ్ సెంటర్ లోపల నుంచి వచ్చి ఒక వైర్ వదిలేసి ఆ వైర్ పై వైపు మనం పెట్టుకోవాలండి. ఆ పై వైపు పెట్టుకొని నాట్ అనేది టైట్ చేయాలి. 4 నాట్స్ వేసేసిన తర్వాత మనం ఆ నాట్ అనేది వేసుకోవాలండి. లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ లాక్ చూడండి నీట్గా అయితే వచ్చేస్తుంది. అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే.
మీకు అర్థం కాకపోతే సపరేట్గా కూడా నేను వీడియో చేయమని చెప్పారండి. హ్యాండిల్ ఎలా వేయాలి, ఆ లోపల ఎలా అంటే ఆ లాక్ ఎలా వేయాలి అనేదాన్ని అడిగారంటే నేను సపరేట్గా కూడా వీడియో అనేది చేస్తానండి. ఏదో ఒకటి మీకు కావాలి అని చెప్తేనే కదండి నేను చేయడానికి అవుతుంది. చూడండి నీట్గా అయితే మనము ఆ సెంటర్ నుంచి జడ ఎలా అయితే అల్లుతున్నామో అలా అల్లుకోవడమే. ఇప్పుడు సరిగ్గా పోతుందా లేదా, మనము లోపు ఇది వేస్తున్నాం కదా లాక్, సరిగ్గా పోతుందా లేదా అని చూసుకొని దానికి తగినట్టు మనం అడ్జస్ట్ చేసుకొని ఆ లోపు అనేది వైర్స్ అనేది ఇన్సర్ట్ చేసేయాలండి. ఆ పక్క నాట్లోనే ఇన్సర్ట్ చేసేసి చెక్కేసి చూపిస్తాను. చూడండి నేనైతే ఇన్సర్ట్ చేసి చెక్కేసి నీట్గా అయితే లాక్ అనేది క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండిల్ వేయాలండి. హ్యాండిల్కి వచ్చేసి 3 వైర్స్ 8.5 ఫీట్స్ అంటే 3 వైర్లు సమంగా 8.5 అడుగులు స్కేల్లో తీసుకున్నాను. నేను చూపించినట్టు నీట్గా అయితే ఫినిషింగ్గా నీట్గా పట్టుకోవాలండి. ఒకటి కూడా వదలకుండా. చూడండి నేను చూపించినట్టు ఆ నాట్ ఫస్ట్ నాట్లోనే ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే సెకండ్ నాట్ చూపిస్తున్నాను, మీరు ఫస్ట్ నాట్లోనే ఇన్సర్ట్ చేసుకొని పక్కన ఉన్నదంతా బయట తీసుకోనండి. బయట తీసుకొనేసి ఈక్వల్గా ఆ 2 వైపులు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఎడ్జెస్ను ఇప్పుడు వచ్చి ఫోల్డ్లో వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి 3 వైర్స్ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఫోల్డింగ్లో వచ్చేసి 6 వైర్స్ వస్తుంది. మొత్తం క్లియర్గా పట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపించినట్టు చూడండి ఫస్ట్ వైర్ తీసుకోవాలండి. ఫస్ట్ వైర్ ఇంటూలా పెట్టుకోవాలి. చూడండి నీట్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వైర్ స్లోగానే మీకు చూపిస్తాను. ఫస్ట్ వైర్ ఇంటూలా పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చేదాన్ని కింద వైపు నుంచి తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో నుంచి వచ్చేదాన్ని మనం పై వైపు, ఆ పై వైపు వచ్చింది కదా, ఆ పై వైపు నుంచి కింద వైపుకు తీసుకోవాలి ఆ వైర్ లోపలికి. సరేనా? ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్లో ఉండేదాన్ని పై వైపు వచ్చింది కదా, మనం ఫస్ట్ దాంతో పై వైపు పెట్టుకోవాలి, మళ్ళీ కింద వైపు తెచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వైర్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండేదాన్ని కింద వైపు ఉంది కదా, దానికి కింద వైపే పెట్టుకోవాలి. ఆ తర్వాత పైవైపు, తర్వాత కింద వైపు. ఇప్పుడు వచ్చేసి మనము లెఫ్ట్ హ్యాండ్లో ఉండేదాన్ని తీసుకోవాలండి. సెంటర్ వైర్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ వైర్ ఉంది కదా, ఆ వైర్ని తీసుకోవాలండి. తీసుకొని ఇటువైపు రైట్ హ్యాండ్లో ఉండేదాన్ని ఒక వైర్ వదిలేసి ఆ సెంటర్ పై వైపు నుంచి తీసుకొని ఇంకో వైర్ థర్డ్ వైర్ ఉంది కదా, ఆ థర్డ్ వైర్ కిందకి మనం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉంది కదా, ఆ వైర్ని తీసుకొని ఇప్పుడు ఒక వైర్ లెఫ్ట్ హ్యాండ్లో ఒక వైర్ వదిలేసి సెంటర్లో పై వైపు ఉంది కదా, దానికి పైన మనం తీసుకొని కింద వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలానే మనం లెఫ్ట్ హ్యాండ్లో ఇప్పుడు నేను చూపించినట్టు మీరు నిదానంగా చూసి ఈ వీడియోని చూసి నిదానంగా మీరు చూసి వేసుకోవచ్చండి. నీట్గా అయితే అవుతుంది. నీట్గా అయితే క్లియర్గా అయితే వచ్చేస్తుంది. నేను మొత్తం వేసేసి మీకు చూపిస్తాను. చూడండి నేను ఫిక్స్ కూడా చేసి చెక్ చేశానండి. నీట్గా అయితే వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా బాస్కెట్ అనేది. ఇంతసేపు మీరు ఓపికతో చూసినందుకు చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. చూడండి నీట్గా అయితే వచ్చేసింది. నాకు బాస్కెట్ వేసేటప్పుడు ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉందండి. బాగా వచ్చింది. నీట్గా అయితే బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.